హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక ఐపీఎల్ 2024లో మన మ్యాచ్ నెంబర్ 36 వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. మరి ఆర్సీబీకి అయితే ఇది రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో వీరి మధ్య జరిగిన మ్యాచ్లో అక్కడ కేకేఆర్ అయితే గెలిచింది చిన్నస్వామి స్టేడియంలో. ఇక కేకేఆర్ అయితే మరి అక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది. 6 మ్యాచ్లో 4 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. ఇక మరోవైపు ఆర్సీబీ అయితే 10th ప్లేస్లో ఉంది. 7 మ్యాచ్లో 1 గెలిచింది, 6 అయితే ఓడిపోయింది. ఇంకా ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. కేకేఆర్ ఒక హోమ్ గ్రౌండ్లో. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మాత్రం చాలా మన బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ చూసినాం ఇంతవరకు అయితే మనం. ఇక ఇక్కడ కేకేఆర్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 84 మ్యాచ్లో 49 గెలిచింది, 35 అయితే ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 22 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ వేసి 27 సార్లు గెలిచింది. మరి కొంచెం చేజింగ్ అనేది మనకి ఇక్కడ అనుకూలంగా కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ రికార్డు చూసుకుంటే ఇక్కడ మొత్తం 12 మ్యాచ్ ఆడితే అందులో 5 గెలిచింది, 7 అయితే ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 2 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ వేసి 3 సార్లు గెలిచింది. ఇక వీరి మధ్య హెడ్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 33 మ్యాచ్లో 14 మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది, 19 మ్యాచ్లో కేకేఆర్ గెలిచింది. స్లైట్ ఎడ్జ్ మాత్రం కొంచెం అక్కడ కేకేఆర్కి కనిపిస్తుంది. బట్ టాస్ అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి చేజింగ్ టీంకి మరి ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లాస్ట్ మ్యాచ్ కూడా ఇక్కడ మరి అక్కడ జోస్ బట్లర్ అయితే చేజ్ చేసింది దాన్ని. కాబట్టి మరి టాస్ అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి అయితే మనం ఫస్ట్ ఆర్సీబీ టీం చూసుకుంటే మరి ఆర్సీబీ టీంలో లాస్ట్ మ్యాచ్లో చాలా మార్పులు చేసి ఆయన కానీ వాళ్ళ బౌలింగ్ లైనప్ మాత్రం ఇంకా సెట్ కాలేదు అనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఫ్యాఫ్ అండ్ విరాట్ కోహ్లీ అయితే ఓపెనింగ్ చేస్తారు. ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి స్ట్రైక్ రేట్తో ఆడేళ్ళు. ఇక ఫ్యాఫ్ డెవిలియర్స్ అయితే 62 కొట్టింది, 28 వాళ్ళు 221 స్ట్రైక్ రేట్తోని. ఇక మరోవైపు కోహ్లీ కూడా మరి 210 స్ట్రైక్ రేట్తో 20 బాల్లో 42 కొట్టిండు, 2 6లు 4 4లు. మరి మంచి స్ట్రైక్ రేట్తో అయితే ఆడిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. మనమైతే ఈ మ్యాచ్ ఒక పెద్ద నాకు వస్తాయని మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి అచ్చతట్ట ఉంది అనిపిస్తుంది నాకైతే. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 3లో విల్ జాక్స్ కూడా మరి లాస్ట్ 2 మ్యాచ్లో మరి ఛాన్స్ వచ్చిన డిసప్పాయింట్ చేసుకున్నా చెప్పుకోవచ్చు పెద్ద నాకు ఆడతానికి. బట్ చూడాలి విల్ జాక్స్ బిగ్ ప్లేయర్ మనకు తెలుసు, మంచి స్ట్రైక్ రేట్తో ఆడతాడు. బట్ అది నాకు అనేది ఈ మ్యాచ్లో వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే మరి ఆర్సీబీ ఖచ్చితంగా గెలిచే మ్యాచ్ కాబట్టి, గెలవాల్సిన మ్యాచ్. ఈ కంచెలు అన్ని మ్యాచ్లు గెలిస్తేనే మళ్ళీ కొంచెం ప్లే ఆఫ్స్కి అయినా ఛాన్స్ ఉంటాయి. బట్ అటువంటి మ్యాచ్లో మరి విల్ జాక్స్ దగ్గర నుంచి నాకు వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 4లో పతిదార్ లాస్ట్ మ్యాచ్ ఒక 6 కొట్టిండు, వెంటనే అవుట్ అయిండు. 180 స్ట్రైక్ రేట్తో అక్కడ మంచిగా ఆడిండు, బట్ వెంటనే అవుట్ అయిండు 6 కొట్టిన తర్వాత. ఇక నెంబర్ 5లో సౌరవ్ చౌహాన్ లాస్ట్ మ్యాచ్లో డక్ అవుట్ అయిండు. అంతకుముందు మ్యాచ్లో మరొక ఛాన్స్ వచ్చినాయని ఒక 6 కొట్టిండు, మరి వెంటనే అవుట్ అయిండు. బట్ మనకి ఇక్కడ అనిపిస్తుంది మరి ఇతని ప్లేస్లో వేరే ప్లేయర్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారని చూడాలి. ఎందుకంటే అక్కడ మనోజ్ బంగ్లే లాంటి ప్లేయర్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే బెటర్ ఉంటుంది. వాళ్ళు కూడా బిగ్ హిట్టర్లే, మనోజ్ బంగ్లే అనే ప్లేయరు. ఇక నెంబర్ 6లో దినేష్ కార్తిక్ లాస్ట్ మ్యాచ్లో మరి 83 కొట్టిండు, 35 బాల్లో 235 స్ట్రైక్ రేట్తోని. బట్ అది అనేది సరిపోలేదు. 5 4లు 7 6లు అయితే కొట్టిండు. మనోడు ఒంటరి పోరాటం అయితే చేసిండు. బట్ మిగతా నుంచి అయితే ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ అయితే రాలేదు. మరి చూడాలి మరి కన్సిస్టెంట్గా ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక మరి దినేష్ కార్తిక్ వినే ఓప్స్ అనేది ఉన్నాయి మరి ఆర్సీబీకి. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 7లో మైపల్ రోమ్లోర్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. బట్ మంచి ప్లేయర్, బట్ ఇతనికైతే మరి ఆన్ అండ్ ఆఫ్ ఛాన్సెస్ అయితే వస్తున్నాయి. ఒక మ్యాచ్ మంచి ఆడినని తర్వాత మ్యాచ్ మరి బెంచ్ మీద ఊకెడుతులు, ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తులు, ఒకసారి బ్యాటింగ్ వస్తలేదు. బట్ చూడాలి మరి ఇతనికి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 8లో అక్కడ సిరాజ్ లాస్ట్ మ్యాచ్ ఆడారు కానీ బట్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఆడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంచెం అక్కడ కోల్కతా వికెట్ అనేది సిరాజ్ లాంటి బౌలర్స్ కొంచెం అసిస్ట్ అవుతుంది కాబట్టి మరి సిరాజ్ అయితే ఖచ్చితంగా ప్లేయింగ్లోనే ఉంటాడు ఈ మ్యాచ్ అయితే. ఇక నెంబర్ 9లో లోకి ఫర్గసన్ లాస్ట్ మ్యాచ్లో మరి 52 ఇచ్చిన 2 క్రూషల్ వికెట్లు అయితే తీసుకున్నాడు. బట్ ఆ వికెట్లో మరి మంచిగానే బౌలింగ్ చేసినని చెప్పుకోవచ్చు. 2 వికెట్లు తీసిండు, ఓవర్కి అయితే 13 ఇచ్చిండు, ఓకే అని చెప్పుకోవచ్చు మరి. ఇక నెంబర్ 10లో రిషి టోప్లీ మాత్రం చాలా డిజాస్టర్ మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ 68 ఇచ్చిండు 4 ఓవర్లు, మరి 1 వికెట్ మాత్రం ఇచ్చిండు, 17 చొప్పున ఇచ్చిండు ఓవర్కి అయితే. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తాడనేది. లేదంటే మరి అల్జర్ జోసెఫ్ని తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక నెంబర్ 11లో వీళ్ళకి స్పిన్నర్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి అక్కడ కేకేఆర్లో కొంచెం అక్కడ మరి వాళ్ళు ఎలాంటి స్పిన్ వికెట్ తయారు చేసేది తెలియదు. ఎందుకంటే మరి ఇలా అక్కడ స్పిన్నర్ లేవు కాబట్టి మరి అక్కడ వాళ్ళు స్పిన్ పిచ్ కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అక్కడ హిమాన్షు శర్మ, మయాంక్ దగ్గర అయితే ఖచ్చితంగా ప్లేయింగ్లో ఉండాల్సిన ప్లేయర్స్ వాళ్ళు ఇద్దరు, ఇట్లా ఎవరైనా ఒకరు ఇద్దరు ఉన్న బెటర్ ఉంటుంది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా మరి ఎస్ దయలారు, విజయ్ కుమార్, వైశాఖ్ అయితే బరిలోకి దిగుతారు. ఇక ఓవరాల్ వీళ్ళ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే మరి అక్కడ ఫ్యాఫ్ డెవిలియర్స్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో విల్ జాక్స్, 4లో రజత్ పతిదార్, 5లో సౌరవ్ చౌహాన్, 6లో మైపల్ లోమ్రోడ్, 7లో దినేష్ కార్తిక్, 8లో మయాంక్ అగర్కర్, హిమాన్షు శర్మ, 9లో రిషి టోప్లీ,
10లో మొహమ్మద్ సిరాజ్ అండ్ 11లో లోకి ఫర్గసన్. ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్ ఎస్ దైల్ అయితే బరిలో దిగుతారు. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి అంత మంచిగా ఉంది, బట్ చూడాలి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక మరోవైపు కేకేఆర్ అయితే సెకండ్ ప్లేస్లో ఉంది టేబుల్లో. మరి అక్కడ 6 మ్యాచ్లో 4 గెలిచి 2 తోడుపేళ్ళు. బట్ వీళ్ళకి కూడా షాక్ అయితే జరిగింది లాస్ట్ మ్యాచ్లో. మరి అక్కడ అంత మంచి స్కోర్ వేసి మరి దాన్ని అయితే డిఫెండ్ అయితే చేసుకోలేకపోయారు ఎగెన్స్ట్ ఆర్ఆర్. మరి జోస్ బట్లర్ ఆ మ్యాచ్లో అయితే గెలిపించిన ఆర్ఆర్ని. ఇక ఎనీవే మరి ఈ మ్యాచ్కి వెళ్ళి ఒక ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ సునీల్ నారాయణ అక్కడ సాల్ట్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. మరి లాస్ట్ మ్యాచ్లో వీళ్ళతో ఆడిన మ్యాచ్లో మరి సునీల్ నారాయణ ఏ విధంగా పర్ఫామ్ చేసినా అందరికీ తెలుసు. ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. మరి దట్టు లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టేస్తున్నాడు. ఇక మరోవైపు సాల్ట్ కూడా మంచి ఫామ్ ఉన్నాడు, కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం మంచిగా రాణించినా కానీ కొంచెం ఒక 4 కొట్టినాక వెంటనే అవుట్ అయ్యిండు. బట్ అంతకుముందు మ్యాచ్లో మరి మ్యాచ్ విన్నింగ్ నాకైతే ఆడిండు. ఇక నెంబర్ 3లో రఘువంశీ మరి కన్సిస్టెంట్గా అయితే ఆడుతున్నాడు. 20-30 అయితే కన్సిస్టెంట్గా కొడుతున్నాడు విత్ ఇన్ నో టైంలో. బట్ దాని అయితే పెద్ద కింద అయితే కనబడలేకపోతున్నాడు. ఇక నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినా చెప్పుకోవచ్చు. జస్ట్ 11 రన్స్ మాత్రం కొట్టిండు. అండ్ స్ట్రైక్ రేట్ కూడా చాలా చాలా ఘోరంగా ఉంది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారనేది. ఇక నెంబర్ 5లో వెంకటేష్ అయ్యర్కి అయితే బ్యాటింగ్ వస్తలేదు. మరి లాస్ట్ మ్యాచ్లో కూడా మరి చాలా డీప్లో వచ్చింది. బట్ చూడాలి మరి ఇతనైతే టాప్లోనే మంచిగా ఆడతాడు. మరి డౌన్ ది ఆర్డర్ వస్తే మరి కొంచెం ఇతనైతే ఇబ్బంది పడతాడు. బట్ టాప్లో మాత్రం చాలా మంచిగా ఆడతాడు. ఒక మ్యాచ్లో మనం చూసినా మరి మంచి ఫైర్ నాకైతే ఆడిండు, 50 కొట్టిండు. బట్ టాప్లో అయితే బెటర్ ఉంటుంది మరి వెంకటేష్ అయ్యర్కి అయితే. చూడాలి మరి ఇక్కడ ఛాన్స్ ఇస్తారనేది. ఇక నెంబర్ 6లో రింకు సింగ్ అయితే లాస్ట్ మ్యాచ్లో కూడా మనకు 9 బాల్ 20 కొట్టిండు. 222 స్ట్రైక్ రేట్తో అక్కడ మరి మంచిగా రాణించని చెప్పుకోవచ్చు. 2 6లో ఒక 4 కొట్టిండు విత్ ఇన్ నో టైంలో. ఇక నెంబర్ 7లో ఆండ్రే రసెల్ లాస్ట్ 2-3 మ్యాచ్లు చూసుకుంటే అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లోనే అంతా మనకి ఎఫెక్ట్ అయితే కనబడతలేడు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏమైనా కంబ్యాక్ చేస్తారనేది. ఇక నెంబర్ 8లో రమన్దీప్ సింగ్ కూడా మరి బ్యాటింగ్ అయితే దొరుకుతలేదు. మనం ఫస్ట్ మ్యాచ్లో మెరుపులు మెరిపించినా కానీ తర్వాత మ్యాచెస్ అయితే ఇతనికి అయితే బ్యాటింగ్ అయితే దొరుకుతలేదు. ఇక నెంబర్ 9లో స్టార్క్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి చాలా మరి డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి 4 ఓవర్లు 50 ఇచ్చిన 12.5 ఎకనంతో. ఇక 10లో హర్షిత్ రాణా కూడా లాస్ట్ మ్యాచ్లో కొన్ని వికెట్లు తీసినా కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ప్రూవ్ అయ్యిండు. బట్ క్రూషల్ 2 వికెట్లు అయితే తీసిండు. ఇక నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు, రీసెంట్గా 2 వికెట్లు తీసిండు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ వైభవ్ వరోరా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్ వీళ్ళ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఫీల్డ్ సాల్ట్, సునీల్ నారాయణ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో అంగ్రిక్ రఘువంశీ, 6లో రింకు సింగ్, 7లో రమన్దీప్ సింగ్, 8లో ఆండ్రే రసెల్, 9లో మిచెల్ స్టార్క్, 10లో హర్షిత్ రాణా, 11లో వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్ శైవ్ శర్మ, వైభవ్ వరోరా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుని మరి డీసెంట్గా కనబడుతుంది. బట్ చూడాలి ఏ విధంగా రాణిస్తారు. ఎందుకంటే మరి లాస్ట్ మ్యాచ్లో వీళ్ళకి షాక్ తగిలింది కాబట్టి మరి దాంట్లో ఏ విధంగా మరి బయటపడ్డారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక మరోవైపు ఆర్సీబీ అయితే 10th ప్లేస్లో ఉంది కాబట్టి మరి వాళ్ళు ఖచ్చితంగా అన్ని మ్యాచ్లు గెలిస్తేనే వాళ్ళకి ఎంతో కొంత అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ మీద అయితే టూ మచ్ ప్రెజర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి.